తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై వర్ణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, చెప్పండి, సిటీలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా సిటీ హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షం అనేది కురుస్తూనే ఉంది. ప్రజెంట్ మనం షేక్పేట ప్రాంతంలో ఉన్నాం. మనం ఒకసారి ఇక్కడ కనుక గమనించవచ్చు, మొత్తం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే వరద నీరు మొత్తం కూడా వర్షం దాటికి పక్కనే ఉన్నటువంటి హోటల్స్ ఆయా ప్రాంతాల్లో కూడా పూర్తిగా వెళ్ళిపోయింది. దీంతో ఇటు కొన్ని రెస్టారెంట్లకు సంబంధించి వ్యాపారస్తులు కావచ్చు, వివిధ దుకాణాలకు సంబంధించినటువంటి అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపున జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఏదైతే వాటర్ అనేది నిలిచి ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే నాలాల మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి వాటర్ మొత్తం కూడా కింద అండర్ డ్రైనేజ్లోకి కిందకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక 2 రోజుల పాటు ఈ పరిస్థితి హైదరాబాద్ మహానగరంతో పాటు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కొన్ని గంటల పాటు కూడా కేవలం ఏ ఒక్క ప్రాంతం మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు పూర్తిగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ముసురు కంటిన్యూ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. సో ఏ క్షణమైనా సరే పరిస్థితి మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మోస్తారు వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా హోటల్స్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది.